మార్కు సువార్త 9వ అధ్యాయము 2 నుంచి 8 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనము నుంచి 8 వచనాలు. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు అయ్యెను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయ లేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండెను. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరూ వారికి కనపడలేదు. చదవబడినటువంటి వాక్య భాగములో చూసినట్లయితే 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని, వారు ముగ్గురునే వెంటబెట్టుకొని వెళ్ళాడు. అంటే 12 మంది శిష్యులలో వీరు దేవునికి చాలా దగ్గరగా ఉన్నట్లు కూడా గమనిస్తాం. వారికి దగ్గరగా ఉన్నట్లు గమనిస్తాం. వీరు ముగ్గురిని తీసుకెళ్ళి ఆయన ఎవరో తెలియచేయాలని అనుకున్నాడు. ఆయన ఎవరో, ప్రభువు యేసుక్రీస్తు వారు నేను ఎవరిని, అంతకుముందు ఏం జరిగింది, నేను ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు, తర్వాత వీళ్ళు పేతురు కూడా శిష్యులు కూడా ఏమన్నారు, నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అన్నాడు. ఈ క్రమములో ప్రభువు తనను తాను వారికి ప్రత్యక్షపరచుకోవటానికి ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. అది ఎట్లాగా? ఏకాంతముగా తీసుకుని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఎవరైతే సన్నిహితంగా దగ్గరగా ఉన్నారో ప్రభువుకి, యేసుక్రీస్తు వారు ఆయన రూపాంతరం చెందాడు. అక్కడ నేను ఎవరిని అంటే, వాళ్ళలో ఇంకా ఒకవేళ మనం అనుకుంటే అపోహ ఉన్నదేమో, వాళ్ళు నిజంగా సరైన క్రమంలో ఆయన గుర్తించలేకపోతున్నారేమో, లేదా వారికి ఇంకా ఎక్కువగా దేవుడు తెలియచేయాలని అనుకుంటున్నాడేమో, ఇంకా ఎక్కువగా. అయితే ఇక్కడ ఆలోచన చేస్తే, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లవిని ఆయను, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలు. అక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆయన రూపాంతరము చెందటము, అది గమనించినట్లయితే, అంటే వాళ్ళు అక్కడ ఆ ముగ్గురు కూడా వాళ్ళు ఏమని గ్రహించాలంటే, ఏకాంతంగా యేసుక్రీస్తు వారిని చేరినప్పుడు, వారు అక్కడ ఆయన రూపాంతరం చెందినప్పుడు వారికి ఖచ్చితంగా స్థిరపడిపోవాలి మనస్సులో. ఏమని? ఈయన దేవుని కుమారుడు, ఈయన మెస్సియా. స్థిరపడిపోవాలి అంటే మాటలు చెప్పటం వేరు, దాన్ని స్థిరపడి ఉంచుకోవటం వేరు. అంటే వాక్య గ్రహింపులోనికి ఒక మనిషి ప్రభువుని, ఈ దినము ఈ కాలములో ప్రభువుని, లేదా క్రైస్తవులని పిలువబడేటువంటి వారు, దేవుడిని వెంబడిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ వారిలో ఎంతమంది ప్రభువుని మా నిజమైనటువంటి రక్షకుడు, నా నిజ రక్షకుడు అని గ్రహింపు కలిగి ఆయన యొక్క సారూప్యంలోనికి మలచబడుతున్నారు? అలాగనే ఇక్కడ కూడా ప్రభువు తన రూపాంతరం చెందినప్పుడు, అంతకుముందేమో గ్రహింపు లేని విధంగా ఉన్నారు, అంత దగ్గరికి ప్రభు వచ్చిన వారు ఎలాగున్నారనేటువంటిది ఇక్కడ. మనము కూడా, నేటి క్రైస్తవం కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన తనను తాను
ప్రత్యక్షపరుచుకున్నప్పుడు విశ్వాసులైనటువంటి మనము ఆయనను ఆ యొక్క ఆ ప్రత్యక్షతలో ఆ నిండుతనంలో ఆ గొప్పనైనటువంటి ఆ ప్రభువుని మనము ఆ లెవెల్లో చూడగలుగుతున్నామా లేదా? అంటే వాక్యము మనకి ఏమి నేర్పించాలి అంటే, వాక్యము మనము చదువుతూ ప్రభువుతో సహవాసము చేస్తున్నటువంటి మనము దేవునితో, మనకు ప్రభువు ఆ విధమైనటువంటి రూపాంతరం మనకు కనిపిస్తాడు. అలా కనిపిస్తాడంటే ప్రత్యక్షంగా తెల్ల బట్టలేసుకొని కనిపిస్తాడని కాదక్కడ ఉద్దేశ్యం. మనం ఆ విధమైనటువంటి ఎత్తైన ఆ ప్రదేశానికంటే ప్రభువుతో సహవాసములో ఆయనను ఆహ్, ఏకాంతముగా కలుసుకునేటువంటి పరిస్థితిలోనికి మనకు ఎదుగుతాం. తనను తాను ఆ విధంగా చేసుకుంటాడు. అయితే తర్వాత చూడండి, మరియు మోషేయు ఏలియాయు వారికి కనపడి యేసుతో మాట్లాడుచుండి. అక్కడ ఆయన ఇంకోటేం చెప్పదలుచుకున్నాడు? మోషే, ఏలియా అంటే ఎవరు వాళ్ళు? మోషే ఎవరు? ఏలియా ఎవరు? ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినటువంటి వాడు ఏలియా అయితే, తర్వాత మోషే అయితే, ఏలియా ఎవరు? ప్రవక్త. అంటే ఇక్కడ పాత నిబంధన గ్రంథములో అప్పటికి యూదులకి ఏమి తెలుసు? పాత నిబంధన గ్రంథం తెలుసు. అంటే వారి దగ్గర రాయబడి ఉన్నటువంటిది. దానిలో ఉన్నటువంటి విషయాలు ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. అలాగనే ఇంకెవరున్నారు? మోషే ఉన్నాడు. యూదులు ఇంకా ఎక్కువగా ప్రేమించేటువంటి వారిలో మొదట మోషే ఉంటాడు. తర్వాత దావీదు భక్తుడు ఉంటాడు. అలాగనే ఆ మోషేని వీళ్ళని చూసినప్పుడు ఇంకా వాళ్ళు ఏమైపోయి ఉండాలి? స్థిరపడిపోవటానికి కూడా వాళ్ళు కనపడినట్టుగా మనం చూడవచ్చు. అంటే దేవుడు మనకి సాధ్యమైనంత వరకు ఆయన ఏమై ఉన్నాడో అని మన హృదయాలలో వాక్యం యొక్క గ్రహింపు ఎంతవరకు అయితే ఉందో ఆ గ్రహింపును స్థిరపరుస్తున్నాడు అక్కడ. తర్వాత చూడండి, మరియు మోషే ఏలియా వారి కనబడి యేసుతో మాటలాడుచుండిది. మాటలాడటము అంటే అక్కడ అర్థమేమొస్తుంది? మాటలాడటం అంటే తెలిసినటువంటి వ్యక్తి అనేటువంటిది ఆలోచన. వీళ్ళు ఎవరైతే మోషే, ఏలియా అమ్మ అని అనుకున్నారో వాళ్ళు ప్రభువుతో మాట్లాడుతూ వాళ్ళు దిగొచ్చారు. అంటే అక్కడ ఏమర్థం అవ్వాలి మనకి? ప్రభువు అంటే ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడు అని ఇంకా వాళ్ళ హృదయములో అది స్థిరపడిపోవాలి. అప్పుడు పేతురు చూడండి, పేతురు ఎంతవరకు గ్రహింపు కలిగి ఉన్నాడు? ఆ ఇద్దరు ఎంతవరకు గ్రహింపు కలిగి ఉన్నారు చూద్దాం. చూడండి, అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది అని చెప్తూ, మేము నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పింది. చూడండి ఇక్కడ ఎంత మరి పేతురు, యోహాను, మళ్ళీ అలాగనే ఇంకెవరు? యాకోబు. ఈ ముగ్గురులో ఈ పేతురు కానీ ఆ ముగ్గురు కానీ వారి ఆలోచన విధానం ఎంత ఘోరంగా ఉన్నది. లేకపోతే వాళ్ళు ఎంత వెనకబడిపోయి ఉన్నారు. ప్రభువే వారి దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా కనిపించినప్పుడు తన రూపాంతరం చెంది ఆయన రూపాన్ని చూపించినప్పుడు వారు ఏమై ఉండాలా? అయా పాదాల మీద పడి ఆయన్ని ఆరాధించి ఇక మేము ఏమి చేయాలని అడగాలి. ఇక మేమేమి చేయాలి? మాకు అర్థమైపోయింది అయ్యా నువ్వెవరు. ఇప్పటి వరకు అర్థమైంది కొంత. ఇప్పుడు మమ్మల్ని ఏకాంతముగా ఒక కొండ మీదకి తీసుకుని వచ్చి ఎవరు లేని పరిస్థితుల్లో నీవు ఏమై ఉన్నావో మాకు తెలియపరిచావు. అంత మాత్రమే కాదు, మాకు తెలిసినటువంటి ఆ గొప్ప వ్యక్తులు వారు నీతో మాట్లాడుతుంటాం మాకు అర్థమైపోయిందయ్యా అని చెప్పాలి. కానీ వారి యొక్క ఆలోచన సరళ ఏ విధంగా ఉంది? ఎంత కిందకు ఉందో చూడండి. ఏమన్నాడు? అసలు మొదటి మాటే, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని, దేవుని కుమారుణ్ణి ఆ ముగ్గురితో మొదటిగా చేసినటువంటిది ఏమన్నాడు? సమానం చేశాడు. నీకొకటి, ఏలియా, మోషేకి పర్ణశాలలు కడతాము. ముగ్గురిని ఏం చేశాడు? అంటే అంతగా ఆయన ఇప్పుడు రూపాంతరం చెందింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. రూపాంతరం చెందింది యేసుక్రీస్తు ప్రభు. కానీ ఆయన ఒకవేళ అంటే ఏమనాలి పేతురు? అయ్యా నీకు కడతామనాలి. కానీ ఏమంటున్నాడు? వాళ్ళిద్దరికి కూడా కడతామంటున్నాడు. అనగానే వాళ్ళు ఏమనుకొని ఉండొచ్చు? లేదా పేతురు ఏమనుకొని ఉండొచ్చు?
వాళ్ళు చనిపోయి ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు అంటే బతికి ఉన్న అంటే మళ్ళీ వాళ్ళు కనపడి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళందరూ దేవుని స్వరూపాలేమో అని అనుకోని ఉండొచ్చు. తర్వాత మనం ఇక్కడే ఉందాము అనేటువంటి అది కూడా ఒక విధంగా మనం ఇక్కడే ఉందాము అనేటువంటి విషయం కూడా చాలా బాధాకరమైన విషయం. అంటే వాళ్ళ గ్రహింపులో ఎలాగున్నారు, మనం ఇక్కడే ఉందాం. అప్పటికి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రభు ఏం చెప్తున్నాడు, నేను అనేక శ్రమలు పొంది మీ నిమిత్తం వచ్చాను, మిమ్మల్ని బాగు చేయటానికి వచ్చాను. ఆ పని అంతా వాళ్ళు ఆ గ్రహింపు లేనటువంటి పరిస్థితి. చాలా వాళ్ళు దేవుని యొక్క జ్ఞానములో, దేవుని ఎరుగుటలో, దేవుణ్ణి మరి దగ్గరగా ఉండటం వాళ్ళు దేవునికి ప్రభువుకి దగ్గరగా ఉన్నట్టు గమనిస్తున్నాం కానీ, ప్రభువుకి దగ్గరగా ఉన్నట్టు గమనిస్తున్నాం కానీ, వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు? భౌతికంగా దగ్గరగా ఉన్నారు. కానీ ఆత్మీయంగా మరి వాక్యానుసారంగా మరింత దగ్గరగా లేనట్టుగా మనం గమనించవచ్చు. ఆ జ్ఞానం వారి దగ్గర లేనట్టుగా గమనించవచ్చు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నాము? మీకు నాకు ప్రభు ఏమై ఉన్నాడో అది ప్రత్యక్షపరిచాడు. ఒక విధంగా తెలిసిపోయింది మనకి. మనము ప్రభువుని ఆశ్రయించినటువంటి మనము వాక్య గ్రహింపులోనికి వచ్చాం, రక్షించబడ్డాం. అయితే ఆయన ఇంకా మన దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి తనను తాను రూపాంతరము చెంది మనకు చూపించాడు. లేఖనాలలో ఆయన ప్రవచన రూపంగా మెస్సీ అని మనకి కనపరిచినటువంటి విధానం కూడా తెలుస్తుంది. అయితే మనం ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నామా? ప్రభువుని లేదా వాక్యాన్ని మనం ఆ విధమైనటువంటి గ్రహింపులోనికి వస్తున్నామా? లేకపోతే మనం ఇక్కడే ఉందము. నేటి క్రైస్తవము ప్రభువుని ఇక్కడే పెడుతున్నారండి. ఇక్కడే పెడుతున్నారు. ఇక్కడే ఉంటున్నాం అనుకుంటున్నారు. ఇక్కడే ఉంటున్నామంటే ఈ లోకములో ఉంటున్నారు. ఇక్కడ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. ఈ లోకములో అంటే ఈ లోకములో ఆశలు, ఈ లోకములో కోరికలు ఇవి తీర్చుకోవటానికి ఇక్కడే ఉంటున్నాము అనేటువంటి ఒక గుడ్డి ఆలోచనలో పడిపోయి స్థిరపడిపోతున్నారు. మన యొక్క ఆలోచన విధానము మరి వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మారవలసిన వారమై ఉన్నాం కదా. ప్రభు వారితో సహవాసం చేస్తున్నప్పటికీ, వారికి సన్నిహితంగా ఉన్నప్పటికీ, లేదా మరి ఆయనకు దగ్గరగా ఉన్నప్పటికీ ఆయనను ఎంత మాత్రం గ్రహించారు? ఏమంటున్నాడు? మనం ఇక్కడే ఉందామని. అంత మాత్రమే కాకుండా ప్రభువుని వారితో సమానంగా చేసి, తర్వాత ఎక్కడున్నాడు? ఏంది? పర్ణశాలలు. అసలు డైరెక్ట్గా ఏం చేశాడు? పర్ణశాలలు కట్టుకుందాం, స్థిరపడిపోదాం ఇక్కడ అని చెప్తున్నాడు. అప్పటి వరకు వారిలో ఉన్నటువంటి స్వభావము, వారి యొక్క ఆలోచనలు ప్రభువు మీద ఎంతవరకు ఉన్నాయో మనం ఈ వాక్యాన్ని బట్టి గ్రహించవచ్చు. అయితే మనకి నువ్వు ఆరాధిస్తున్నటువంటి, పూజిస్తున్నటువంటి దేవుని కుమారుడు, మరి ఆయనను ఎంతవరకు నువ్వు గ్రహింపు కలిగి ఉన్నావు, లేదా దేవుణ్ణి ఎంతవరకు గ్రహింపు కలిగి ఉన్నావు? నీవు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోక ఆశలతో, ఈ లోక కోరికలతో, ఈ లోకములో ఉన్నటువంటి అంటే శరీర ఆశ అంటే రక్షింపబడిన తరువాత, రక్షింపబడక ముందు ఉన్నటువంటి ఆ ఆదాము యొక్క స్వభావము మనలో ఇంకనూ స్థిరపడిపోయి ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, మనము ప్రభువు ఆయన ఏమై ఉన్నాడో మనకి తెలిసి కూడాను, లేకపోతే ఆ మాత్రం ఎదగకుండా ఈ లోకముతో ఆయనను చూడటం వలన మన యొక్క స్వభావం ఎలా ఉన్నదో మనం గ్రహించవచ్చు. నేటి క్రైస్తవములో ఉన్నటువంటి అతి బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభువును ఎక్కడే ఆయన ఎంతగా ప్రదర్శించబడుతున్నప్పటికీ, ఎంత రూపాంతరము చెంది విశ్వాసి దగ్గరకు వస్తున్నప్పటికీ, విశ్వాసుల యొక్క హృదయాలు, విశ్వాసుల యొక్క ఆలోచనలు, లేదా మన ఆలోచనలు ఎంతవరకు వెళ్తున్నాయి? ఒకవేళ నీ ఆలోచన ఆయనను మరి ఎట్లాగా ఇక్కడ ఉందామని, లేకపోతే పర్ణశాలలు కట్టేటువంటి ఒక స్వభావంతో నువ్వు చూసినట్లయితే, లేదా మేము ఎక్కడే ఉంటాం, దేవుడు మాకు ఏమి మా అవసరాలు తీర్చేటువంటి వాడు అని నీవు ఆలోచించగలిగితే అది ఎనటెనటికి కాదు. మన పౌరసత్వం ఎక్కడున్నది? పరలోకములో ఉన్నది. మన నిరీక్షణ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ నిరీక్షణలో
ఆయనను వెంబడించవలసిన వారమై ఉండి ఆయన యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్న కొలది ఆయనకి దగ్గరవుతూ ఆత్మీయంగా ఏకాంతముగా ఆయన రూపాంతరం చెంది ఆయన మనకు కనిపించినప్పుడు మనం ఇంకా దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి మేమేమి చేయాలి అని చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆయన మాటను వినవలసిన వారమై ఉన్నాం. ఇంకా అక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అయ్యా ఈయన దేవుని కుమారుడు, ఇంకా మనం చేయాల్సిందే, అయ్యా మేమేమి చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అక్కడ కూడా చూడండి ఏం చెప్తున్నాడు, కట్టుదమని చెప్పను వారు మిగుల భయపడరు కనుక తాము చెప్పవలసింది మాత్రం తెలియలేదు. 7వ వచనంలో మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. దేవుడు ఏం చెప్తున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, తండ్రి చెప్తున్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడి. అంత దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా అంటే వాక్యాన్ని ఇంకా దగ్గరకు తీసుకొని వస్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు. నేటి క్రైస్తవము ఎలాగుందో ప్రియులరా గమనిద్దామా? నేటి క్రైస్తవం అంటే ఆ క్రైస్తవంలో మనం కూడా ఉన్నామా? ఇంకా ప్రభువును సంపూర్ణంగా ఎరిగి ఉండనటువంటి పరిస్థితి. ఎరిగి ఉండలేదంటే దాని అర్థం ఏంటి? మనము ప్రభువుని ఏకాంతంగా కలుసుకోవటం లేదు. ప్రతి దినము వాక్యము యొక్క ధ్యానం లేదు, ప్రార్థన అనుభవం లేదు. ఎప్పుడు చూసినటువంటి మన అవసరాలలో నుంచే చూస్తున్నాం. మన అవసరాలు వీటన్నిటి గురించి ఆలోచన చేస్తే చివరికి నీ మనస్తత్వం ఎలా ఉందంటే, ఇక్కడే ఉందాము, ఇక్కడే గూడు కట్టుకొని ఉందాము, నా పిల్లలు, నా కుటుంబము, వీరి చదువులు, వీరి జీవితాలు, వీరి వివాహాలు, తర్వాత నేను వీరిని కొంత సెటిల్ చేయాలి, వీళ్ళకి కావలసినటువంటి ఆస్తిపాస్తులు, వాళ్ళ యొక్క ప్రయోజనాలు, వీటన్నిటి మీద ఆలోచన చేస్తే అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మనల్ని? అసలు రక్షణ ఇచ్చిన తర్వాత మనం ఎలా జీవించవలసిన వారమై ఉన్నాము? రక్షణ ముందు మనం ఎలా ఉన్నాము? అసలు తండ్రి తన కుమారుని ఎందుకు భూమి మీదకి పంపించాడు? ఎవరి నిమిత్తం పంపించాడు? అసలు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాలను ఆ పరిస్థితుల్లో మనం మర్చిపోయి ఇకను మన జీవన విధానంలో చిక్కుకొని ఉంటే ఎంత వెనకబడిపోయి ఉన్నామంటే, ఇంక ఆయన వచ్చి తండ్రి మేఘములోంచి ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడి అని చెప్తున్నాడు. అయితే ఉదయకాలం వేళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, ప్రతి దినము నీవు ప్రభువుతో ఉన్నటువంటి సహవాసము ఏకాంతములో వెళ్తున్నప్పుడు, ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు వాక్యము ద్వారా నీవు ఇక మేమేమి చేయాలి, లేదా వాక్యము ద్వారా అసలు మనం విశ్వాస అయినటువంటి వాడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, అతను ఎందుకోసం ఉన్నాడు, ఇవన్నీ కూడా మనకి తెలియపరుస్తాడు. ఆ తెలియపరుస్తున్న క్రమంలో అవి తెలుసుకొని ఉండాలి. లేదా అయ్యా నేనేమి చేయాలి, నేను ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటని వాక్యానుసారంగా వాక్యము చదువుకుంటూ దేవునితో ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడు భూమి మీద నువ్వు చేయవలసిన పని ఏంటో, ఎలా జీవించాలో, ఏ విధమైన ఇంకను నీ పాత జీవితం ఉన్నటువంటి ఆ స్వభావంతో నువ్వు చూసినట్లయితే ఇక నువ్వు ఇంట్లో బైబిల్ పెట్టుకోవటం, లేకపోతే ఇంకా సంప్రదాయాలు పెట్టుకోవటం, ఇంకా సంప్రదాయాల్లో చిక్కుకోవటం, నేటి సంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో చిక్కుకొని నా కుటుంబం ఎదగాలనేటువంటి ఒక కోరికలు, అత్యాశలో, తపనలో, అంటే ధనం వైపుకి, స్థిరపడటానికి, ఆస్తిపాస్తుల వైపు గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, మన జీవితము ప్రభువుతో ఉన్నది, దేవునితో ఉన్నది. ఆయన ఏమి చెబితే అది చేయాలి, ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడ తీసుకొని వెళ్ళాలి. మనము ఇంకా మాకేం తెలియదు, నాకు ఏమీ తెలియదయ్యా, ఇక నువ్వేం చెబితే అది చేస్తానయ్యా, ఇంక నేనేమి చేయమంటావు అనేటువంటి స్థాయికి మనం ఎదగగలగాలి. దేవుని యొక్క వాక్యము మన చేతిలో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనము వాక్యము చదువుతున్న కొలది ఆయన మనకేం చేస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ నడవలసిన వారమై ఉన్న మనము వాక్యాన్ని ధ్యానము చేసి ఆయన ఏమి చెప్పదలుచుకున్నాడు, ఆయన ఏమి కోరుకుంటున్నాడు అలాగూ మనము రూపాంతరం ఆయన సారూప్యంలోనికి
మలచబడాలని ఆ విధంగా మన ప్రయత్నం ఉండాలే తప్ప వాటన్నిటిని వదిలేసి ఈ లోకముతో మన అవసరాల కోసం నేను వాక్యం చదువుకుంటే, ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను కాపాడుతాడు. నా స్వభావం అలాగనే ఉంటుంది. నేను అలాగనే జీవిస్తాను. పాత జీవితమే ఉంటుంది. కానీ వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని, గుడికెళ్ళి, లేకపోతే పాస్టర్ గారికి కానుకిచ్చి, లేకపోతే పాస్టర్ గారిని ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టి, లేకపోతే మందిరంలో ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే సంఘస్థులకి అన్నాలు పెట్టి, ఎక్కువగా కానుకలిచ్చి, లేకపోతే వాళ్ళ తరపున ఇంట్లో మీటింగ్ పెట్టిస్తే, లేకపోతే మీటింగ్కి ఎక్కువ డబ్బులు ఇస్తే, అంటే ఒక విశ్వాస యొక్క ఆలోచనలు ఎక్కడున్నాయి చూడండి. విశ్వాస యొక్క ఆలోచనలు ఎక్కడున్నాయి? మనం ఇక్కడే బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మంచిది అంటే ఇదంతా తనకి ఎలాగనిపిస్తుంది? ఈ లోకము మంచిది మంచిది అని. అంటే శరీర తత్వంలో నుంచి లేకపోతే భౌతిక పరిస్థితి నుంచి ఆత్మీయ స్థితికి ఎదిగి ఉండనటువంటి పరిస్థితి. నేటి క్రైస్తవం అలాగుంది. మనం అలాగనే ఉన్నామా? సరిచేసుకునవలసిన వారమై ఉన్నాం. సరిచేసుకునవలసిన వారమైన దేవుణ్ణి అడగాలి, అయ్యా నేను ఏమి చేయాలి? నా పరిస్థితి ఏంటి? నీ వాక్యాన్ని నాకు బోధించు, ఆత్మదేవుని ద్వారా నాకు నేర్పించు, అర్థమయ్యేటట్టు గ్రహింపు కలిగించు. తద్వారా నేను ఏ విధమైనటువంటి నీ యొక్క చిత్తం ఉన్నదో ఆ చిత్తాన్ని నేను నెరవేర్చగలుగుటకు నాకు సరైన పద్ధతిలో సక్రమంగా నీవు చూపించినటువంటి మార్గంలో నేను నడవగలగటానికి వీలుంటుంది అని మనము దేవుని దగ్గర మొరపెట్టే వారమై ఉన్నాము. ఆయన దేవుని కుమారుడు అని గ్రహింపు కలిగి, కొంతమంది మందిరాల్లో చర్చెస్ పాస్టర్స్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనతో ప్రభువుతో సమానంగా చూస్తారు. అది కూడా గుర్తుపెట్టుకుందాం. ప్రభువుతో సమానంగా, ప్రభువుకున్నటువంటి ఆ దైవత్వము, ఆ విలువను ఎప్పుడూ కూడా తగ్గించకూడదు. ఇతరులతో సమానం కాదు ఎన్నటన్నటికి. లేదా వారు నిజముగా చెప్పాలంటే మానవ మాతృలే. ఎవరు? ఏలియా, మోషే. వారితో సమానం చేయటం ఎంత ఆలోచనహీనత, గ్రహింపు లేనటువంటి స్వభావం మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏం లేదు. మనము ఎప్పుడైతే బైబిల్లో దేవుని యొక్క వాక్యం చదువుతున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్యం అనే అర్థంలో గుర్తుపెట్టుకున్నాం. వాక్యం అనే అర్థంలో నేను పేతురులాగా ఉన్నానా? పేతురు, యాకోబు, యోహాన్ లాగా నా స్వభావం ఎలాగుంది? వాక్యంలో నీవు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడే ఉందాము, పర్ణశాల కడదాము, పెద్ద పెద్ద మందిరాలు నిర్మించుకుందాం. ఇప్పుడు క్రైస్తవులు అంత పెద్ద పెద్ద మందిరాల కోసం ఎగపడుతున్నారు. దేవుని పరిచర్య చేస్తున్నామని వారి సొంతగా వారు ఎదగటానికి కృషి చేస్తున్నారు. విశ్వాసుల దగ్గర ఎక్కువ మొత్తంలో కానుకలు, పెద్ద పెద్ద మీటింగ్స్, ఆ మీటింగ్స్ ద్వారా ఆ సంఘములో లేకపోతే ఆ మందిరములో ఉన్నటువంటి ఆ సేవకుడు ప్రదర్శించబడుతున్నాడు. గొప్పవాడుగా ప్రదర్శించబడటానికి విశ్వాసులను ఒక హెల్పర్స్గా వాడుకుంటున్నాడు. ఇది ఎంత భయంకరమైన విషయం చూడండి, ఎంత అవగాహన లేని విషయమో చూడండి. వాళ్ళ స్వభావం అలాగున్నది. ఆ పాస్టర్స్, సంఘ పెద్దలు కానీ, తర్వాత సువార్థికులు కానీ, సంఘాలను నడిపించేటువంటి వారు కానీ, వారి స్థితిగతులు అలా ఉన్నాయి. పెద్ద పెద్ద మందిరాలు నిర్మిద్దామని, ఇంకా ఈ లోకంలో ఉండటానికి, పర్ణశాలలు కట్టడానికి వాళ్ళ ఆలోచన చూస్తున్నారు. వారితో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి నీవు, నేను, మనము ఆ విధమైనటువంటి ఆలోచనలోకి వెళ్తే ఎలా చెప్పండి? ఖచ్చితంగా మనం బరియా సంఘస్థుల వలె అలాగూ మరి పౌలు భక్తుడు బోధిస్తున్నటువంటి వాక్యము అలాగూ ఉన్నదో లేదో అని వారు లేఖనాలను వారు ఏం చేశారు? పరిశోధించారు. మనము కూడా పరిశోధించవలసిన వారమై ఉన్నాము. ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము. ఇక్కనైనా పేతురులాగా నువ్వు ఉన్నట్లయితే, యాకోబు, యోహాను వలె మీ ఆలోచనలు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకొని, దేవుడు నా కుమారుడు అని చెప్పినప్పుడు ఆయనను దేవుని కుమారుడుగా ఎంచవలసిన వారమైన, ఆయన దేవునితో సమానుడయ్యి అది ఉండకూడనటువంటి భాగ్యం అని ఆయన ఎంచలేదు. తనను తాను తగ్గించుకొని మన దగ్గరకు వచ్చి తన ప్రాణాన్ని అర్పించి తద్వారా మనకేమిచ్చాడు? రక్షణనిచ్చి ఆ తండ్రితో సమాధానపరిచాడు. ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు. మనమేమో
మనము మనకున్నటువంటి ఈ యొక్క అవసరతలని నాకు ఈ చేయ, ఆయనేమో మనకు ఉండాలనికి నీ అన్ని వ్యర్థం అని ఆయన యొక్క వాక్యము సెలవిస్తుంటే మనమేమో కావాలి మేము ఇక్కడ ఉంటాము, మాకు పర్ణశాలలు, స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగి ఇక్కడే స్థిరపడిపోవాలనేటువంటి ఒక ఆలోచనతో భూ సంబంధమైనటువంటి తలంపులతో ఉంటున్నాం. భూ సంబంధమైన తలంపులు ఎప్పటికీ కూడాను దేవుని దగ్గరికి చేర్చవు మనల్ని. మనం పైనున్న వాటినే కానీ కిందున్న వాటిని ఎప్పటికి కూడా మనం ఆలోచించవలసిన వారము కాదు. ఎత్తైన కొండకి ఎక్కవలసిన వారమై ఉన్నాము. ప్రభువుతో ఏకాంతంగా గడపవలసిన వారమై ఉన్నాము. ప్రభువుతో ఏకాంతంగా గడపటానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అనేటువంటి మనకి ఆ యొక్క వాక్యం అనేటువంటి ఆ సహవాసం మనకి ఇచ్చినప్పుడు ఆ సహవాసములో ఆ ప్రయాణములో వాక్యాన్ని ఆధారము చేసుకుని ఆయనను ఏకాంతంగా సమీపించవలసిన వారమై ఉన్నాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభు ఏమై ఉన్నాడు. ఆ విధంగా అప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితిలో పేతురు కనిపిస్తున్నాడు, యాకోబు కనిపిస్తున్నాడు, యోహాను కనిపిస్తున్నాడు. మనం అటువంటి వారము కాకుండా ఉండాలని మనం గ్రహింపు కలిగి ఉన్నాం. ఆ విధంగా మనం ఎదుగుదాం, ఆ విధంగా మనము ప్రభువుని సమీపిద్దాం. అంతేకాని ఈ లోక ఆశల వైపు ఎటువంటి పరిస్థితుల్లో ఈ లోక ఆశల్లోంచి ప్రభువుని చూడదు. మరొకటి, నీకు నాకు ఆయన బిడ్డలకి అవసరమైన ప్రతి ఒక్కటి ఆయన సమకూరుస్తాడు. కానీ అతి ఆశకు పోయి ఆ ఆశల వైపు తిరుగుతూ ప్రభువుని నిర్లక్ష్యం చేస్తే లేదా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఈ భూమి మీద ఆత్మీయంగా ఎదుగుదల ఉండదు, భౌతికంగా ఇక్కడ కనిపిస్తాం. అపవాదికి దగ్గరవుతాము. తద్వారా అపవాది వాడి క్రియలు చేయించుకోవడానికి నేను ఇంకా వెనక్కి లాగివేస్తాడు. ఈ లోక ఆశల వైపు నెట్టివేసి ఆడ స్థిరపరుస్తాడు. ఇక ఏకాంతము లేదు, ఎత్తైన కొండ లేదు, ఆయనతో సహవాసం ఉండదు. జ్ఞాపకము చేసుకున్నాం, సరి చేసుకున్నాం, దేవుని వైపు తిరుగుదాం, ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన మా దేవా మా తండ్రి, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరొక మారు మేము కుటుంబంగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేశారు. స్తోత్రము తండ్రి. అలాగే నాయన మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి మరొక దినాన్ని మాకు ప్రవేశపెట్టారు. స్తోత్రము తండ్రి. మరి దినము మీకు మహిమార్థంగా మీ వాక్యముతో సహవాసము కలిగి మేము చేసే ప్రతి పని, మా నోట నుంచి వెలువడే ప్రతి మాట, మా యొక్క ఆలోచన నా తండ్రి మా దేవా నాయన మీ యొక్క వాక్యానుసారముగా మేము ఉండగలుగుటకు, భూమి మీద మిమ్మల్ని మహిమపరచగలుగుటకు సహాయం చేసి నడిపించండి. అవును తండ్రి, మేము ఇంకా మిమ్మల్ని ఎరిగి ఉండటంలో వెనకబడి ఉన్నాం, మమ్మల్ని క్షమించండి. వాక్య ధ్యానములో వెనకబడి ఉన్నాం, మమ్మల్ని క్షమించండి. ప్రార్థనలో వెనకబడి ఉన్నాం, మమ్మల్ని క్షమించండి. మేము మీ వైపుకి తిరగటానికి మాకు కృప చూపించండి, ధైర్యాన్ని ఇవ్వండి, సహవాసాన్ని ఇవ్వండి. ఆ విధంగా మేము ఎల్లగలుగుటకు కృప చూపించమని మా బంధువులను, రక్త సంబంధికులను, అన్నదమ్ముల కుటుంబాలను, అక్కజేల కుటుంబాలను దీవించండి. ప్రతి విషయంలో మీరు మహిమ పొందమని తిరిగి సాయంత్రం వేళ మీ పాద సన్నిధానానికి కుటుంబంగా మేము చేరి రాగలుగుటకు కృప చూపించమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.